ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. అయితే క్లాస్కి వెళ్ళాను. ఒక చిన్న మాట అండి. మనం కష్టంలో ఉన్నప్పుడు స్నేహితుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు ఖచ్చితంగా బయటపడతాయి. ఇది పచ్చి నిజమే కదా ఫ్రెండ్స్? నా కదా కామెంట్ చేయండి. నా ఛానల్ పూర్తిగా చూడండి. ఛానల్ కిందకి వెళ్తే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ బటన్ ఉంటుంది, లైక్ ఇచ్చేయండి, కామెంట్ ఇచ్చేయండి. ఈ వీడియో అయితే ఇంకో వీడియో చేసి పెట్టాను చూడండి. ముందు భాగం ఎలా కట్ చేసుకోవాలో ఆ అమ్మాయికి పేపర్ మీద చూపించానండి. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బియ్యం పెట్టానండి స్టవ్ మీద. వంట చేసుకోవాలి కదా, 12:30 అయింది వచ్చేటప్పటికి. ఒక పక్కన పప్పు పెట్టానండి, పప్పు తాలింపు వేసాను, శనగపప్పు, కొబ్బరి. తర్వాత చిక్కుడుకాయలు ఉడకపెట్టానండి. చిక్కుడుకాయలు కూర చేశానండి. చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో ఇగురు చెప్తా చూడండి. చిక్కుడుకాయలు బాగా కడిగేసి ఉడకపెట్టాలండి. ఫస్ట్ బాగా ఉడకపెట్టిన తర్వాత నీళ్ళు వంచేయాలి కొద్దిగా. తర్వాత ఒక గిన్నె పెట్టి దానిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయ, ఉల్లిపాయ వేసుకోవాలి. కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. బాగా వేగిపోయిన తర్వాత బాగా ఎర్రగా దోరగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేయాలండి. అందులో బాగా కలపాలి. కలిపి ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలండి. కొంచెం మసాలా కూడా చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఉడికిపోయిన ముక్కలే కాబట్టి కొంచెం వేయాలి. చాలా బాగుంటుందండి ఇలా కూర చేసుకుంటే. మటన్ కర్రీలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉండే కూర రెడీ అయిపోయింది. తినడానికి మేము కూడా రెడీ అయిపోయాము. ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? కర్రీస్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈరోజైతే 2:30 అయిపోయిందండి భోజనం చేసేటప్పటికి. బాగా లేట్ అయిపోయింది వంట అయ్యేటప్పటికి. ఇంకా ఏం చేయలేదు, అవే చేశాను ఈరోజు మాత్రం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇంకో రెసిపీ తోటి, ఇంకో టైలరింగ్ తోటి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొత్త వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నచ్చితే లైక్